హల్లెలూయా. మెడికల్ షాప్కి వెళ్ళి పాపానికి పరిహారం జరిగిద్దని మీరు అడగండి. ఏటన్నా ట్యాబ్లెట్ ఉంటే ఇవ్వండి అయ్యా, ఒక ఇంజెక్షన్ ఉంటే చేయండి అయ్యా, సెలైన్ ఏమైనా ఎక్కిండి అయ్యా పాపం పోయిద్దేమని అడగండి. సెలైన్ ఎక్కిస్తే బలం వచ్చిద్దేమో కానీ పాపం పోదండి. పాపం పోవాలంటే పాపానికి మందు వేసుకోవాలి. నువ్వు పాపానికి ఒకే ఒక్క మందు. పాపం నిన్ను ఏలితే రోగాలు ఏలుతాయి. పాపము శాపముగా మారి రోగాలుగా మారి నీతో సమాధానాన్ని ఆనందాన్ని హరించి వేస్తుంది. పాపానికి మందు పరలోకము నుండి దిగి వచ్చింది. ఆ మందు పేరు రక్షకుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి, అందరు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. నీ పాపాలు తొలగిపోతాయి. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. నీతిమంతుడిగా నీతిమంతురాలిగా మార్చబడతావు. ఆశీర్వాదానికి వారసుడిగా మార్చబడతావు. భూమిలో గొప్ప బ్లెస్సింగ్ ఏదన్నా దొరుకుతుంది అంటే, ఉన్నతమైన ఆశీర్వాదం ఏదన్నా ఉందంటే బిల్డింగ్ మీద బిల్డింగులు కడతాం కాదు, గస్టెడ్ ర్యాంక్ జాబ్ చేయటం కాదు, పెద్ద గోల్డ్ వేసుకొని తిరగటం కాదు. గొప్ప బ్లెస్సింగ్, తరగని బ్లెస్సింగ్, శాశ్వతమైన బ్లెస్సింగ్. బిల్డింగ్లు మాయమైపోవచ్చు, తరిగిపోవచ్చు, బ్యాంకు బ్యాలెన్స్లు తరిగిపోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, కానీ రక్షణ తరిగిపోదు, అది కరగదు. హల్లెలూయా చెప్పండి. అది శాశ్వతమైన బ్లెస్సింగ్. హల్లెలూయా చెప్పండి. శాశ్వతమైన ఆశీర్వాదము అది నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రక్షణను నువ్వు పొందుకుంటే నువ్వు మోక్షరాజ్యం పొందుకున్నట్లే, పాపాలు తొలగిపోయినట్లే. ఒకే ఒక్క ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్ అనుగ్రహించడానికే దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ ట్యాబ్లెట్ పేరు ఏంటంటే యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పండి. అన్ని నామముల కన్నా పైనామం యేసునామం. ఈ లోక దేవతలందరూ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడ వణుకుదురు. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ముందర వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి రమ్యమైన రారాజుగా వచ్చుచున్నాడు. యేసు వచ్చుచున్నాడు. హల్లెలూయా. రాజు